ఈరోజు నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఎమ్మెల్యే ఆదేశానుసారం ధర్మారెడ్డి గ్రామంలో కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ గౌడ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ముఖ్యంగా రైతు సమస్యల గురించి, రైతులు వడ్లివ్వగానే ఓటీపీ వచ్చి తక్షణమే రైతులకు నగదు ఖాతాలో జమ అవుతుందని, ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, శాసనసభ్యులు మదన్ మోహన్ నియోజకవర్గానికి గత 40 సంవత్సరాలుగా వెనుకబడ్డదని, మొక్కవన్న దీక్షతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని తెలియజేయజరిగింది. కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్లాలని శ్రీధర్ గౌడ్ కార్యకర్తలకు సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇస్తుంది, దానికి మనం అన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల ప్రతి ఒక్క గడపకి ఇంటికి వెళ్ళి మనం రేషన్ సన్నబియ్యము, మన 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల మన గృహజ్యోతి మరియు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చూడలేము. 10 సంవత్సరాల నుంచి మన మండలంకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఈరోజు మన నాగిరెడ్డిపేట మండలానికి దగ్గర 500 ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా మా నాగిరెడ్డిపేట మండలం ద్వారా మా ఎమ్మెల్యే గారు మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుచుకొని మన మదనన్నకు మనము ఇదొక నాగిరెడ్డిపేట మండలం నుంచి ఒక కానుకగా ఇవ్వాలని చేసి ప్రతి ఒక్క కార్యకర్త దీనికి కృషి చేసి కట్టుబడి ఉండి పనిచేయాలని, ఒక సైనికుల లెక్క ఉండి క్రమశిక్షణ లెక్క ఉండి పనిచేయాలని కోరుకుంటూ మీ యొక్క నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల మనం అందరం కలిసిగా పనిచేసి మన సంక్షేమ పథకాల గురించి వివరించి రేషన్ కార్డులలో సన్నబియ్యం ఇస్తుంది. ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. భారతదేశంలో మొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్యే మదనన్న ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో సన్నబియ్యం ఇస్తున్నాం. దానికి మనం అందరం ఇంటింటికి వెళ్ళి చెప్పాలి అందరికీ. మనం అట్లనే రాబోయే ఎలక్షన్లో మనం అందరం కష్టపడి పనిచేసి ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కైవసం తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఉదాహరణ మనకు ధర్మారెడ్డికి 12 ఇళ్ళు వచ్చినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా రాలేదు మనకు. అట్లా మన నాగిరెడ్డిపేట మండలికి 500 ఇండ్లు మంజూరైనవి. దానికి మనం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరియు అట్లనే మనకు 500కి సిలిండర్, 200 యూనిట్లకి ఇవన్నీ చెప్పుకుంటేనే మనకు పబ్లిక్లోకి వెళ్ళచ్చు. రేపు మనం ఓటు రావాలంటే మనం పబ్లిక్లో వెళ్ళాలంటే ఇవన్నీ ప్రతి గడపకు. మరియు మెయిన్ ప్రతి ఒక్క మీటింగ్లలో కూడా మనం మహిళలను ఇన్వాల్వ్ చేసి మహిళలను కూడా తీసుకుపోయి ఇంటికి ప్రచారం చేపిస్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మహిళల ద్వారానే మనకు మెయిన్ జరుగుతుంది. మనకు మహిళలతో కూడా మనం ప్రచారం చేసుకోవాలా. రేపు రాబోయే స్థానిక సంస్థలలో మెయిన్ పాత్ర మహిళలది. వాళ్ళకి 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకోసం మనం వాళ్ళందరినీ కట్టుబడి ఉండి చేసి మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. గృహం ఉంది, మన ఇంటి ఇప్పుడు ఎప్పుడు కూడా రాలేవు. మనకు అడ్డు ఇట్లా పోయాక ఇట్లా పైసలు పడుతున్నాయి. ఇప్పటిదాకా రాలేవు. ఓటీపీ పడాకనే 2-3 రోజులు పైసలు వస్తున్నాయి. అప్పుడు 15 రోజుల దాకా కూడా డబ్బులు రాకపోతే. ఇంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు అప్పులు చేసిపోయింది. ప్రభుత్వం ఏదో చేస్తుంది. కార్యకర్తలు ప్రతి ఒక్క సంక్షేమ పథకం మెల్లమెల్లగా అన్నీ అవుతాయి. మనం సహనంతో, ఓర్పుతో చెప్పాలి. కార్యకర్తలు చెప్పి మనం అందరం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని చేసి నిరూపించుకొని మనము ఎమ్మెల్యేలకు, మన కార్యకర్తలకు, మన పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళకు కంపల్సరీ గుర్తింపు ఉంటుంది, స్థానం ఉంటుంది. అందరికీ ఒకటేసారి అన్ని పదవులు రావాలంటే రావు. ఒక్కొక్కసారి మీకు ఎవరికి ఏ టైంలో ఏది రావాలంటే అది వస్తుంది. అందుకోసం మీరు దయచేసి కష్టపడి అందరూ పార్టీ కోసం పనిచేసి ప్రతి ఒక్క ఊళ్ళో సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించిన మీది. దానికి మనం ఎమ్మెల్యేలకు కానుకగా ఇవ్వాలి మన డైరెక్టర్. ధన్యవాదాలు.